రైట్. ఇక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి సంచలనమైనటువంటి విషయాలు అయితే అఫిడవిట్లో పేర్కొనడం జరిగింది, హైకోర్టుకు సమర్పించడం కూడా జరిగింది. ఇక దీనికి సంబంధించి విచారణ చర్యలే తరువాయి భాగం అని చెప్పుకోవాలి. అయితే జర్నలిస్ట్ ముసుగులో సాంబా చేసినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు ప్రధానంగా చర్చ జరుగుతుండడంలో మాత్రం ఎలాంటి డౌట్ అక్కర్లేదు. అయితే ఇదే అంశాలని కోబ్రా న్యూస్ అనేటువంటి ఒక వెబ్సైట్ అయితే చాలా వరకు కవర్ చేసి మొదటి నుంచి కూడా ఈ అంశంలో పూర్తి డీటెయిల్స్ కూడా బయట పెడుతూ వస్తుంది. ఆ కోబ్రా న్యూస్ ప్రతినిధి రాజు మనతో పాటు ఇప్పుడు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అసలు ఏం జరుగుతోందో అనే అంశం మనకు తెలియజేయడానికి. ఎస్ రాజు. విజయ్, మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం అంటే మీడియా అనేటువంటిది ఏ అంశాల్లో అయినా కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు సంబంధించిన అంశాలు కావచ్చు, లేదంటే ఇటు పూర్తిగా పాలనాపరమైనటువంటి అంశాలు, ఇటు రాజకీయ పార్టీలు ఆయా ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత తీసుకునేటువంటి చేసేటువంటి చట్టాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏ విధంగా అమలవుతుంది అనేటువంటిది ఇటు ప్రజలకి ఇటు ప్రభుత్వానికి కూడా అనుసంధానంగా కూడా వ్యవహరించేటువంటిది మీడియా ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇదే ఫోర్త్ ఎస్టేట్ ముసుగులో కొంతమంది జర్నలిస్టులు మాత్రం తీవ్రంగా కూడా పైరవికారులుగా కూడా రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మీడియా యొక్క పేరు ప్రతిష్టలకి భంగం కలిగే విధంగా కూడా ప్రవర్తిస్తున్నట్టుగానే మనం చెప్పాలి. ఇక ప్రధానంగా చూస్తే మాత్రం మీడియా వేదికగా మనం ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము. ప్రత్యేకించి సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి ప్రస్తుతం డిబేట్లలో కూడా ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ చాలా ఎక్కువగానే శ్రీరంగ నీతులు అనేవి చెప్తూ ఉంటారు. ఆయన టీవీ5 లో పనిచేస్తున్నటువంటి టీవీ5 సాంబశివరావు భాగవతం అయితే ఇప్పుడు బయటకు వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ప్రధానంగా చూస్తే ఆయన మీడియా ముసుగులో పైరవి కింగ్ గా అంటే పైరవికారుడిగా కూడా ఆయన రూపాంతరం చెంది పూర్తి స్థాయిలో ఒక పైరవికారుడిగా మారి ఎన్నో రకాలైనటువంటి ఉద్యోగాలు ఇప్పిస్తాను, అదేవిధంగా ఆ పనులు చేస్తాను, ఈ పనులు చేస్తాను, పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఫైళ్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లో ఉన్నటువంటి ఫైల్ ని క్లియర్ చేస్తాను, నాకు ముడుపులు చెల్లించాలి, నాకు ఇంత కావాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేసినట్టు కొన్ని ఆరోపణలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో అయితే ఇటు పూర్తిగా దానిపైన ఒక సమగ్ర దర్యాప్తు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో కొన్ని వెలుగు చూసేటువంటి వాస్తవాలు, విస్తుపోయే నిజాలు కూడా బయటకు వచ్చినట్టుగానే మనం చెప్పాలి. ఇంకా ప్రధానంగా చూస్తే జర్నలిస్ట్ సాంబశివరావుకు 2 కోట్ల రూపాయలు అందినట్లుగా కూడా అంటే 2 కోట్ల రూపాయలు ముడుపులు అందినట్లుగా కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యం అంటే ఈ పరిస్థితిని అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రధానంగా సర్కారే అఫిడవిట్ లో చేర్చడం అనేటువంటిది చాలా చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పొచ్చు. అయితే దీనిపైన ఇది అంటే కొంతమంది జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగింది. ఈ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఇటు సాంబశివరావు ఉన్నాడు అనేటువంటిది అయితే మాత్రం ఇటు ప్రధానంగా తెలుస్తున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇంకా చూస్తే మాత్రం జడ్జీల ఫోన్లు ట్యాప్ అయినటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో సుమోటోగా స్వీకరించినటువంటి హైకోర్టు మాత్రం సుమోటోగా స్వీకరించి దీనిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే సాంబశివరావు అయితే మాత్రం పూర్తిగా ఒక బ్రోకర్ గా వ్యవహరించినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వంలో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాత్రం పూర్తి స్థాయిలో చాలా వరకు నేను అవి ఇప్పిస్తానని చెప్పి తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు అదే పంత ఇప్పుడు ఆయన అరెస్ట్ తీరా ఆయన చేసినటువంటి అక్రమాలన్నీ బయటపడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంటే సర్కారు అఫిడవిట్ లోనే సాంబశివరావు పేరు చేర్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా మాత్రం అంటే ఆ కేసుల నుంచి అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ పెద్దలందరితో కూడా కొంతవరకు వాళ్ళతో ఒక లాబింగ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి. అదే పరిస్థితిలో ఆయన ఆ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే తేజ, ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం అటు ఆంధ్రాలో కావచ్చు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ పార్టీలు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, లేకపోతే వాళ్ళను కూడా బద్నాం చేయడానికి సిద్ధపడిపోతారనేటువంటి చర్చ కూడా ఉంది. ఎలా చూడాలి? ఖచ్చితంగా విజయ్, ఎందుకంటే ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకు కేటీఆర్ తెలుసు, నవీన్ రావు తెలుసు, ఇంకా ప్రధానమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా తెలుసు, నేను ఏ పనులంటే ఆ పనులు చేపిస్తానంటూ కూడా ఆయన యథేచ్ఛగా కూడా విచ్చలవిడిగా ఆయన ప్రవర్తించినటువంటి తీరు మాత్రం పూర్తిగా కూడా చాలా ఇటు జర్నలిస్ట్ సంఘాలు కానీ జర్నలిస్టులు కానీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, తీవ్రంగా ఇలాంటి అంశాన్ని ఖండిస్తున్నారు. కానీ ఇదే నేపథ్యంలో అంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇక్కడేమో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరినటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం కొలువు తీరినటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడినటువంటి ప్రభుత్వాలతో కూడా కొంత కుమ్మక్కయ్యేటువంటి వ్యవహారం, లేదంటే ఆ ప్రభుత్వాలకు సంబంధించి కీలకంగా వ్యవహరించేటువంటి ముఖ్య నాయకులు లేదా ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారందరితోటి కూడా
ఆయన కొంత లాబింగ్ చేసి మళ్ళీ ఈ కేసుల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది అయితే తెలుస్తున్న నేపథ్యంలో ఇటు జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది దీనికి సంబంధించినటువంటి విశ్లేషకులు దీనిపైన స్పందించే వారు మాత్రం ఖచ్చితంగా తస్మాత్ జాగ్రత్త. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం కావచ్చు, పూర్తిగా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినప్పటికీ ఇటు జర్నలిస్టు ముసుగులో అంటే ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజారే విధంగా కూడా సాంబశివరావు వ్యవహరిస్తున్నాడు. కాబట్టి ఇది గుర్తించండి, అతనితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనేటువంటి స్థాయిలో కూడా ఒక సూచన సలహా ఇటు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా కొంతమంది సామాన్యుల దగ్గర నుంచి కూడా ఇలాంటి సూచనలు రావడం అనేటువంటిది చాలా ఆసక్తికరంగా మారినట్టు కూడా మనం చెప్పొచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. కోబ్రా న్యూస్ కూడా మరోసారి థ్యాంక్ యూ. ముందు నుంచి అనేక అంశాలని మీ న్యూస్ ఛానల్ ద్వారా, మీ న్యూస్ సంస్థ ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ.